ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారైతే అనుకుంటున్నాను. ఒక కామెంట్ అయితే నన్ను చాలా బాధ పెడుతుంది. అదేంటనేది చెప్తా, వీడియో మాత్రం లైక్ చేయండి. ఇప్పుడే యోగా క్లాస్ అయిపోయింది. సో పనులు స్టార్ట్ చేయాలి. గుడికి వెళ్ళాలి. ఈరోజు అభిషేకం ఉంది. యోగా క్లాస్ అయిపోయేసరికి మొహం ఇలా ఉండిద్ది. ఇప్పుడు చియా సీడ్స్ వాటర్ నానబెట్టా. బ్రష్ చేసావు, తాగుతావా? చియా సీడ్స్ వాటర్ మధ్యాహ్నం దాకేంది అన్న ఈరోజు కూడా భక్తుడు. సరే, డోలో కూడా పని చేయలేదా? నువ్వు కూడా అలాగే ఇంకా యోగా క్లాస్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్కి ఈరోజు నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా గుడికి వెళ్దాం అనుకుంటున్నా. అవికి ఫ్రెష్ చేశాను. ఈయనేమో బట్టలు వేసుకోరంట. బట్టలు వేసుకొని బటన్స్ పెట్టుకోడంట. అంటే హీరో అంటేనో ఇప్పుడు డ్యాన్స్ వేస్తాడంట. ఇంకా వేదాంత్ కూడా వస్తే ఇద్దరైతే ఆడుకుంటున్నారు బొమ్మలతోటి. ఇంకా నేను ఫ్రెష్ అయిపోవాలి. పని అంతా కంప్లీట్ అయింది. ఈరోజు వంట పని లేదు కదా, చాలా పని తక్కువగా అనిపించింది. బట్టలు అయితే మిషన్కి వేసేసి ఆరేసి ఇల్లు క్లీన్ చేసి మాప్ పెట్టుకొని, ఇంకా టిఫిన్ గిన్నెలు అవన్నీ వస్తాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకొని, ఇంకా వీడియోస్ ఉంటే అవి కూడా చెక్ చేసుకొని, ఇక అత్తయ్య కంటే అత్తయ్యకి ఏం పని లేదు. ఈరోజు అత్తయ్య రారు కదా, సో నేను రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది. గుడి కదా అని చెప్పి శారీ అయితే కట్టుకున్నాను. నేను ఇట్లా రెడీ అయిపోయా. టెంపుల్కి వెళ్ళాలి కదా, అందుకని టైం 10 అట్లా అవుతుంది. ఇప్పుడు నేను పూజ చేసుకుంటా. అవి గారు రెడీ అయిపోయి షర్టుకు బట్టలు పెట్టుకోకుండా, బటన్స్ పెట్టుకోకుండా హీరో అంట ఆయన అట్లా తిరుగుతున్నాడు. ఇప్పటికైనా బటన్స్ పెట్టుకున్నాడు ఆయన. అది పరిస్థితి, అట్లా ఉంది పిల్లవాడి పరిస్థితి. అన్నమా నేను బాగా చదువుకోవాలి. అమ్మా నాన్న చూస్తావా? చూస్తావా? ఇంకా ఇంకేం చేస్తావు? ఏం చేస్తావు? బట్టలు తెస్తావా? ఇంకా ఇంకేం తెస్తావు నాన్న? బొబ్బట్టు కూడా తెస్తావా తల్లి? విజయవాడ వచ్చి 3 వారాలు అయింది నాన్న. ఉంది సంగతి. హలో దిత్య, ఒరే ఇక్కడే పడేస్తావేం చెల్లిని? భయపడుతుందానా? చిన్న నాన్నమ్మ చూసావా? మామూలు రెడీ అవ్వలేదు అసలు. అయ్యో అలా చేయకూడదు. ముద్దంట పెట్టుకో, ముద్దంట పెట్టుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పు దీప్తి. వస్తున్నా నాకు ఒక్క నిమిషం. వీళ్ళందరూ వెళ్ళేసరికి అయిపోయిద్ది మనకి. పువ్వులు తెచ్చిన చెల్లి గారు నీకెయ్యి. ఓకే, ప్లాస్టిక్ ఫ్లవర్ కూడా పెట్టుకుంది. న్యాచురలా? పొద్దున్న చేద్దాం అనుకున్నా, 7:30కి అభిషేకం అంటారు. అసలు ఏంది నీకు? స్టార్ట్ చేసావా? మీషోలో నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నా. ఇది ఎప్పటి నుంచో అవుట్ ఆఫ్ స్టాకే ఉంది. ఎప్పుడు ఎవరు రీల్ పెట్టినా ఇది బాగా వైరల్ అవుతుంది. లింక్స్ అని అడుగుతున్నారు. ఏంటా అంత ట్రెండింగ్గా ఏముందా అని చూసాను. ఇదంతా మనకు ఒక సెట్ లాగా వచ్చినాయి. బ్యాండ్స్, క్లిప్స్, ఇవన్నీ కాంబో లాగా. దీనిలో మల్టీ కలర్ ఉంది, బ్రౌన్ ఉంది, అండ్ 2 కలిపి ఉంది. నేనైతే బ్రౌన్ తీసుకున్నాను. దీనిలో మనకి ఇదిగోండి చూసారా, ఈ బాక్సే క్యూట్ ఉంది అసలు. చిన్న పిల్లలు ఉన్న మదర్స్కి అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో చూడండి మనకి హెయిర్ బ్యాండ్స్, చిన్న క్లచర్స్, ఇవేమో బుజ్జి హెయిర్ స్టైల్స్ వేస్తాం కదా వాటికి, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా నాకు 130 రూపీస్ పడింది. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. సో అది సంగతి. నేను వదిలేస్తే నేను బాక్స్ మూత పెట్టుకున్నాను. అసలు ఎందుకు ఇంతకీ భోజనాలు అనేదే చెప్పలేదు కదా. నిన్న హోమం చేశారు కదా మా వారు. ఈ రోజైతే దాని గురించి గుడిలోనే 25 మందికి భోజనాల్లా పెట్టుకుంటే మంచిది అని చెప్పారు.
అందుకని భోజనాలు అయితే పెట్టుకుంటున్నాం. ఇంక మా చిన్న అత్తయ్య వాళ్ళు మా చిన్నాడు బచ్చి వాళ్ళకైతే చెప్పాము రమ్మని. ఇంక వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. ఇప్పుడు టైం నియర్లీ 11 అవుతుంది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. నేను తీసుకున్న బ్రాచ్ పిన్స్ చాలా మంది లింక్ అని అడిగారు కదా, ఇంకా ఎవరికైనా చూడకపోతే చూస్తారని నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను. ఇగో మా చెల్లికి ఈ దుప్పట్ట బాగా జారిపోతుందంటే ఇదిగోండి ఇలా అయితే పెట్టాము. లుక్ అనేది బాగుంది. ఇందాడ బొడ్డ అమ్మాయిని ఎత్తుకున్నప్పుడు పెట్టా, అందుకే ఇట్లయితే కనిపిస్తుంది. సో ఇట్లయితే వస్తుంది మనకి, పైకి షోగాను ఉంటుంది అండ్ మనము బ్రాచ్ పిన్స్ ఓపెన్ చేయొచ్చు. లోపల గుచ్చుకుంటుందా నీకు ఏమన్నా? గుచ్చుకోవట్లేదు కదా, పిన్ లాగా లేదు, స్టైల్గా ఉంది. అది వెంటనే లింక్స్ కోసం కామెంట్ చేయండి. ఇంకా నేను ఇంకా రెడీ అవ్వలేదు. కొన్ని వీడియో షూట్ చేసుకుని రెడీ అవ్వకముందే మా చిన్నాడు వచ్చు అండ్ వాళ్ళ తోడుకోళ్ళు తను కూడా నాకు వదిన అవుతారు, వాళ్ళిద్దరు అయితే వచ్చారు. ఇంకా మేము అందరం కలిసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా రావడమే అప్పటికే భోజనాలు అంటే ఎక్కువ మంది కాదు కదా, కర్ణ అన్నయ్య, జ్ఞానేష్ అన్నయ్య, ఇంకా గుడిలో అందరికీ మాకు అంతే 25 మంది, అంటే ఎక్కువ మంది ఏమి ఉండం కదా. సో క్యాటరింగ్కే ఇచ్చేసాము. ఇంట్లో అయితే వంటలు చేయలేక పులిహోర, పెరుగు, వంకాయ టమాటా చారు, పప్పు, అప్పడాలు, ఇంకొక పచ్చడి, రోటి పచ్చడి చాలా బాగుంది. అండ్ దొండకాయ ఫ్రై ఒకటి, గారెలు, పూర్ణాలు, చాలా రకాల స్వీట్ కూడా ఉంది. సో ఇక్కడ ఏంటంటే వేద ఆశీర్వాదమా ఏదో ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. కర్ణ అన్నయ్య వాళ్ళకి భోజనం పెట్టేసిన తర్వాత ఇస్త్రాకులు అనేవి కూడా అన్నీ మా వారే తీయాలి, అందరివి కూడాను, ఎవ్వరు తీయొద్దని అయితే చెప్పేశారు. సో ఇక్కడైతే హవికి ఫుడ్ పెట్టమంటే ఫుడ్ పెడుతున్నా. ఇంకా నేను కూడా వెళ్ళాను, నన్ను కూడా పిలిస్తే ఇంక అప్పుడైతే వీడియో షూట్ చేయలేకపోయాను. ఇంకా అది అయిపోయినాక తింటాడా అంటే తినట్లేదు అస్సలు. ఎంత విసిగిస్తారో కదా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు. అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఏందేందో చేస్తున్నాడు. కొత్తగా నేర్చుకున్నాడు అలా పెట్టుకొని అని ఆడవాలంట. సో అది సంగతి. అప్పటికే మధ్యాహ్నం అయింది. వ్లాగ్ పెద్దగా నేనేం తీలా. ఎందుకు నన్ను ఏ కామెంట్ బాధ పెడుతుందో నేనైతే ఇప్పటివరకు మీకు చెప్పలేదు కదా. మా చిన్న అత్తయ్య అయితే తినేసి ఇంకా దిత్య ఇంట్లోనే ఉండిపోయారు మా అత్తయ్యకి తోడుగా. సో ఫస్ట్ మీరు వెళ్ళండిలే, మీరు తినేసి ఎవరో ఒకళ్ళు వచ్చిన తర్వాత, మామయ్య వచ్చిన తర్వాత నేనైతే వస్తాను అని చెప్పింది దీప్తి. సరేలే అని చెప్పి మా వరకు అయితే మేము వచ్చేసాము, వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి. ఇంకా మామయ్యకి క్యారేజ్ అయితే పెట్టేసి ఇచ్చేస్తే అత్తయ్య కోసం తీసుకెళ్ళిపోతారు కదా. జుట్టు కాదు జున్ను గడ్డితోటి జున్ను స్వీట్ అయితే పెట్టారు. ఇంక ఇక్కడ నేను బాక్స్లు అయితే తీసుకొని వచ్చాను వచ్చేటప్పుడే. సో ఇప్పుడైతే అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. బాక్సెస్ అయితే పంపిద్దాము మామయ్య వాళ్ళతోటి అత్తయ్యకి అని చెప్పి. అప్పటికే టైం 1 అయ్యింది. ఇంకా మళ్ళీ ఆకలేస్తూ ఉంటుంది కదా, ముందు వాళ్ళకి పెట్టేసి పంపించేసానంటే దీప్తి కూడా వచ్చేసింది. అప్పుడు మేము అందరం కలిసి తినొచ్చు. ఇంక మా చిన్న ఆడబడుచు వాళ్ళు అయితే తినేస్తున్నారు. మా చిన్న అత్తయ్య కూడా తినేశారు, మామయ్య కూడా తినేశారు. వాళ్ళందరికీ మా చిన్న అత్తయ్యకి మామయ్యకి అయితే నేను పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా మిగిలిన అన్నీ కూడా వీళ్ళైతే పెట్టేసి ఇచ్చేసారు. సో వాళ్ళైతే తినేశారు. ఇంకా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవాలి గుడి నుంచి అని అయితే అనుకుంటున్నారు. మా చిన్న అత్తయ్య వాళ్ళు మరి ఈవినింగ్ వరకు ఉంటామంటున్నారు, చూడాలి ఇంకా. సో ఇక్కడైతే మొత్తం అన్నీ ప్యాక్ చేస్తున్నాను. మరి దారుణంగా వంటగది ఎంత చండాలంగా ఉంది, అసహ్యంగా ఉందని ఒకళ్ళు కంటిన్యూస్గా కామెంట్స్ చేస్తున్నారు. నాకు ఇంట్లో చాలా పని ఉంటుంది అండ్ ఇక్కడ ఎంత సర్దినా ఈ కిచెన్ ఇంతే. నాకు అందుకే అసలు సర్దాలని ఇంట్రెస్ట్ కూడా రాదు చెప్పాలంటే. స్పేస్ తక్కువగా ఉంది, మాకు సామాన్లు ఎక్కువగా ఉన్నాయి, అందుకే అట్లా ఉంది. పైగా నాకు ఒక పేషెంట్, ఒక పక్కన బాబు, మొత్తం మాకు మెయిడ్ కూడా లేదు. అన్ని పనులు నేనే చేసుకోవాలి అండ్ వీడియోస్ కూడా నేనే ఎడిట్ చేసుకోవాలి. మార్నింగ్ యోగా క్లాస్ జాయిన్ అవ్వాలి, నాకు చాలా పనులు ఉంటాయి. కానీ నేను ఆల్రెడీ ఆర్డర్ అయితే పెడుతున్నాను కొన్ని ఆర్గనైజర్స్. వాటిలో ఏంటంటే ఆర్గనైజ్ చేసేసి నీట్గా పెట్టేసి నేను ఊరెళ్ళేలోపు చేస్తాను. అదే చెప్తే చూద్దాము అని అయితే వాళ్ళు కామెంట్స్ చేశారు. సరేలేండి ఇంకేం చేయలేం. మా అత్తయ్యకి అయితే కొంచెం కాలు బాగానే సెట్ అయిపోయింది. ఇంకా నేనైతే క్యారేజీలు పెట్టేసిన తర్వాత మా మామయ్య మా చిన్న అత్తయ్యని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక మా చిన్న అత్తయ్య తోడుగా ఉంటే దీప్తి వచ్చింది కదా, అందుకని. ఈరోజు ఎందుకో తెలీదు క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, వర్షం పడేలాగా. సో మా చిన్న ఆడపడుచు వాళ్ళు కూడా భోజనం అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇంక ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోతామని అయితే చెప్పారు. సో మా మెనూలో చూసారు కదా, గారెలు, పప్పూర్ణాలు అన్నీ ఉన్నాయి. నాకు పప్పూర్ణం అంటే చాలా ఇష్టము. క్యాటరింగ్ వాళ్ళకి తెలిసినట్టుంది నాకు ఇష్టం అని చెప్పి. హవికి కూడా పప్పూర్ణమైనా బొబ్బట్టు అయినా ఇట్లాంటివి అయితే బాగా తింటాడు. సో ఇంకా నేను ఎట్లా రెడీ అయ్యాను, ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు. ఈసారి నేను ఆల్రెడీ కనుమకు కట్టుకున్నా కదా, ఈ సారీ కూడా నాకు గుడోళ్ళే పెట్టారు అప్పుడు, కుంకుమ పూజ అప్పుడు, గౌరమ్మ సంబరాలప్పుడు. అంటే నాకేంటంటే కొంచెం సాఫ్ట్గా ఉండే శారీస్ అయితే ఇష్టం, అనగకుండా ఉండే శారీస్ అయితే అంతగా నచ్చవు.
సో అందరు తినేసిన తర్వాత కొంచెం ఫుడ్ అయితే మిగిలింది. ఇంకా మేము కావాల్సినవి మేము తీసుకున్నాము. మిగిలినవి అన్నీ కూడా ఖాళీ చేసేసి బయట పెట్టేస్తే క్యాటరింగ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ గుడి లాక్ చేసేసుకుంటారు కదా. సో మొత్తం అన్నీ క్లియర్ చేసేసి అయితే మేము ఇంటికైతే వచ్చేసాము. అంటే అవిని నేను మా చిన్నత్తయ్య మా మామయ్య వచ్చేటప్పుడు పంపించేసాము. అప్పుడు ప్రశాంతంగా ఫుడ్ తిన్నాము. దీప్తి కూడా వచ్చింది. మేము అందరం తినేసి కలిసి అయితే వచ్చేసాము. బుడ్డది పడుకుంది, అవిను పడుకున్నాడు మేము వచ్చేసరికి. ఇక్కడైతే ఈ బుడ్డది అసలు కింద కూర్చోదు, పేట మీదే కూర్చుండిద్ది. మా అత్తయ్య కాలు తోసేసి మరి పేట మీదే కూర్చుంది. సో ఇది వచ్చేసి ఈషా మూవీ వచ్చేసి ప్రైమ్లో ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఆల్రెడీ మొన్న మేము చూసేసాము. మా చిన్న అత్తయ్య వాళ్ళు సగం చూసి వెళ్ళారు కదా, అందుకే ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. ఈ బుడ్డది మాత్రం పేట ఇవ్వట్లేదు. మా అత్తయ్యకేమో కాలు నొప్పి వచ్చేస్తుంది. బుడ్డది ఆడపేటలు ఉంటే ఆడికి వెళ్ళైతే కూర్చునిద్ది బొడ్డు పిల్ల. సో మార్నింగ్ నేను క్లిప్స్ చూపించాను కదా, అది మీషోలో ఆల్రెడీ పెట్టేశాను. అదైతే ఫుల్ వెళ్ళిపోయింది. అసలు చాలామంది లింక్స్ అడిగారు. నిజంగా చాలా వర్త్. అంత తక్కువ ప్రైస్కి అన్నీ రావడం అయితే చాలా బెస్ట్ డీల్. అసలు ఎప్పటి నుండో చూస్తున్నది అవుట్ ఆఫ్ స్టాకే వస్తుంది. ఫైనల్గా దొరికింది, అందుకే నేను బుక్ చేశాను. కొట్టింది ఫాదర్కి 5 అయింది, ఇంటికి వెళ్ళేప్పటికి 5 అయింది. వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ చేస్తాను. ఎవరు? నేను కాదు, ఒకళ్ళు. ఏనా అసలా? అరే చెల్లిని ఏడిపిస్తున్నావు హవి. ఎందుకమ్మా? ఎక్కడ కొట్టాడన్నా? ఏం చేశాడన్న చెప్పు. ఏం చేశాడు చెప్పు. చెప్తున్నా అది పడిపోతా చెప్పటల్లా చూస్తుంది. ఏం చేసావు నువ్వు చెల్లిని తల్లి? గుద్దేశావా? బాయ్ బాయ్, వెళ్ళిపోతాం. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ గాయ్స్. బాయ్ బాయ్. నువ్వు చెప్పు. బాయ్ గాయ్స్. బాయ్ 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 గాయ్స్. బాయ్ బిగ్ బాయ్ బాయ్. నాన్నకి చెప్పొస్తారన్నట్టు వెళ్ళి మళ్ళీ అనుకొచ్చారు. మనకి ముద్దులు వచ్చినాయి. నా చార్జెస్ ఇచ్చిన 3 సార్లు ఆపేస్తా. నేను ఇప్పుడు మీకోసం వీడియో తీయడానికి తీసా స్విచ్ ఆపల. ఆయన పక్కన కూర్చొని ఆ పనులు చేస్తున్నాడు. బాయ్ 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 బాయ్. బాయ్ అమ్మా. బాయ్ చెప్పు. ఈయన కూడా ఇప్పుడు కిందకి వెళ్ళాలంట, లాగుతున్నాడు నన్ను. అదే అదే అయ్యి కూడా వెళ్ళిపోతున్నావా? నువ్వు కూడా బాయ్ చెప్తావా? బాయ్ రాజ్. ఎవరు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు? నానమ్మ వాళ్ళ ఇంటికి ఆడకు కూడా వెళ్ళి చెల్లి నేర్పిస్తావు తల్లి నువ్వు? అయితే వెళ్ళిపో. వస్తావా? వెళ్తావా? రిమోట్ ఇచ్చి వస్తావా? తాత 5 నిమిషాల్లో నా దగ్గర ఉంటాడు. నానమ్మే పంపించిద్ది. వెళ్తావా ఉంటావా? వస్తావా? తాత వస్తాడు మళ్ళీ. ఇంకా మా చిన్నత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం అవి ఎందుకో ఈరోజు ఏడ్చాడు. వెళ్తానని చెప్పు, మరి ఉండాలని చెప్పు, అర్థం కాలేదు. కానీ కొంతసేపు ఏడ్చాడు. ఇంక ఇంట్లోకి అయితే రానన్నాడు. ఇంకా మెట్ల దగ్గర కూర్చుంటే భలే చల్లటి గాలి వచ్చింది. చాలామంది నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ బాగున్నాయి, బంగారమేనా అని అడుగుతూ ఉంటారు కదా. బంగారమే. సో మోడల్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను. ఇలా కూర్చుని భలే చల్లటి గాలికి ప్రశాంతంగా అనిపించింది. ఒక 5-10 మినిట్స్ అట్లా కూర్చొని మళ్ళీ ఇంట్లో పనులు అయితే పరిగెడుతూనే ఉంటాయి కదా మనకి. ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేయాలి. టీ పెట్టేసి ఇచ్చేసాను మా చిన్నత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడే. సో అందరు తాగేసి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను బాడీ లోషన్స్ 2 అయితే బుక్ చేశాను MKFine నుంచి. ఆల్రెడీ అది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. యూట్యూబ్లో ఏంటంటే అంటే ఇట్లాంటి ప్రొడక్ట్స్ రివ్యూస్ కానీ అవంతా ఎక్కువగా చూడట్లేదు, అందుకే యూట్యూబ్లో పెట్టాలన్న ఇంట్రెస్ట్ రావడం లేదు. ఇదేం కొలాబరేషన్ కాదు, ప్రమోషన్ కాదు. మేమైతే మా యూజ్ కోసమే మేమైతే తీసుకున్నాము. MKFine నుంచి 2 టైప్స్ తీసుకున్నాము. ఇక్కడ నా ట్రైపాడ్ అయితే రీప్లేస్ అయ్యి వేరే ట్రైపాడ్ అయితే వచ్చింది. ఇంకా చూడాలి దీంతోనైనా వీడియోస్ తీయగలుగుతానా లేదా అని చెప్పి. ఈ మధ్య అయితే అసలు నేను ట్రైపాడ్ యూజ్ చేయట్లేదు. ఓపెన్ చేస్తే అవి అక్కడ లాగితే ఇది ఇరిగిపోయింది. మళ్ళీ ఇది ఎక్స్చేంజ్ రీప్లేస్మెంట్స్ ఇంకేమి లేవు. చచ్చినట్టు దీన్నే వాడాలి, చాలా జాగ్రత్తగా కూడా వాడాలి. అదే అమెజాన్ నుంచి నేను ఒకటైతే తీసుకున్నాను. మాకు ఇక్కడ విజయవాడ ఇంట్లో విపరీతంగా దోమలు ఉంటాయి. అసలు ఇది వర్క్ అయిద్దా లేదా అని చాలా రివ్యూస్ అయితే చూసి తీసుకున్నా. పెద్ద హాస్పిటల్స్లో కూడా ఈ మిషన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను యూజ్ చేసిన తర్వాత కూడా చూపిస్తా. ఈరోజు ఆల్ అవుట్ పెట్టకుండా మా అత్తయ్య ఇదే పెడతాను. సో దీనికి ప్లగ్ ఉండాలి. ఏది ఇది కాదు, ఇట్లా పెట్టడానికి ఇది రీఛార్జ్ చేయాలంట. రీఛార్జ్ కాదు, ఛార్జింగ్ పెట్టాలి. నాకు తెలిసి ఇది అసలు అవ్వలా. అదిగో ఇట్లా పెట్టాలి. ఇదేమో చిన్ని బ్రష్ వచ్చింది, మా హబీ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. దాంతో క్లీన్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఆన్ చేశాను. ఈరోజు నైట్ ఎన్ని చచ్చిపోతాయో దోమలు రేపు పొద్దున్న చూపిస్తా. అసలు వర్తా కాదో కూడా చెప్పేస్తా. భోజనాలు అయినాయి కదా, మార్నింగ్ అంటే మధ్యాహ్నం
భోజనాల దగ్గరనే కొంచెం అన్నాలు అవి తీసుకొచ్చేసాం కదా, ఇప్పుడు కొంచెం అన్నం వండాను. కూరలు, సాంబారు, పచ్చడి, ఫ్రై అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే ముందు తినేస్తా. ఇగో ఈ పిల్లోడేమో చపాతీలు వాళ్ళ నానమ్మ కాల్చాలంటే ఆ ప్యాకెట్ అటుపడేసి ఇటుపడేసి గందరగోళం చేస్తున్నాడు. తినవాక, నీకు వేడన్నం, ఇది చల్లన్నం, నీకు వేడన్నం పెడతానా? ఆహా. వీడియో దిగానే ఎట్లా పెట్టుకుంటారు? దిష్టి పెట్టవాకయ్యా బాబు. ఏం కావాలి? స్విచ్ ఆపాలి. స్విచ్, ఫ్యాన్ స్విచ్ ఆపావా? నేనేం స్విచ్ ఆపాలని ప్రయత్నిస్తున్నాను అనుకున్నావు నువ్వు? అన్నం తింటారా? పెట్టేస్తే అయిపోయిద్ది. నీళ్ళు కూడా పెట్టా. పెట్టు, జోకొట్టు జోకొట్టు జోకొట్టు, జోకొట్టు. జో కొడుతున్నట్లేదు, పెచ్చుకొట్టు కొడు. పొద్దున మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే పెట్టాను కదా, దీంతో పాటు నాకు ఫ్రీ గిఫ్ట్ వచ్చింది. అది పెట్టడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇది నాకు 113 రూపీస్ ఎంతో పడింది. దానికి మళ్ళీ ఈ ఫ్రీ గిఫ్ట్ రావడం అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి నెయిల్స్ మనము అంటించుకోవచ్చు. సో దీనిలో చూసారు కదా ఎంత డిజైనర్ గా వచ్చినాయి. దీనికి మనకి స్టిక్కర్స్ కూడా వచ్చినాయి స్టిక్ చేసుకోవడానికి. నేను తీసుకున్నాను. సో ఇది ఇంకా ఎవరైనా తీసుకోపోతే ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పటికే చాలా మంది లింక్ అడిగారు. తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతుంది. ఇంకా రకరకాల రబ్బర్ బ్యాండ్స్, క్లచెస్, చిన్ని రబ్బర్ బ్యాండ్స్, చిన్న ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, స్కూల్ పిల్లలకైనా సరే. అండ్ మెయిన్ వచ్చేసి ఈ క్యూట్ బాక్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ బాక్స్ని కూడా మనం బాగా రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే నా పేజ్ని ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే లింక్స్ అయితే వస్తాయి. వెంటనే నా పేజ్ని ఫాలో అయిపోయి లింక్స్ అని కామెంట్ చేసేయండి. ఇవి ఎంత ప్రోడక్ట్ మీరు ఎప్పుడైనా చూసారు లేదో కూడా చెప్పేసేయండి. బాయ్. కూర్చో. ఏనా ఏం చేస్తున్నావు తల్లి? కూర్చుంది నువ్వు ఇద్దరు. నువ్వు నువ్వు తినడానికి కాదా తల్లి? నేనేనా? అవునా తల్లి? నువ్వు దోశ తింటావు, పెట్టనా? ఇటు కూర్చో శృతి, కూర్చో శృతి. దిండ్లు తీసి కూర్చో. అంటే వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మా అత్తయ్య కొంచెం బాగానే ఉంది.